నా బిడ్డను చంపిన వాడికి భూమి మీద బతికే హక్కు లేదని సహస్ర తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. అలాంటి క్రిమినల్స్ ను వదిలిస్తే నాలాంటి తల్లిదండ్రులను ఎంతో మంది ఏడిపిస్తాడని ప్రభుత్వం హక్కు న్యాయం చేయాలన్నారు. చట్టం పోలీసులు అతన్ని బాలుడిగా పరిగణించొద్దని, నా బిడ్డని చంపిన తరువాత మా మధ్య ఉంటూ నా కొడుకుకి ఏడవకు అంటూ ఓదార్చాడన్నారు. నిందితుడి తల్లిదండ్రులను కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెట్రోల్ వేసి కాల్చేయండి, మా పాప ఎక్కడ చనిపోయిందో ఆ స్పాట్లో వాడిని ఉరిదీస్తే చుట్టుపక్కలందరూ భయపడతారు, ఇంకోటి చేయడానికి కూడా ఆలోచిస్తాడు. నేను పోలీసు వాళ్ళకి ఒకటే అడిగాం, వాళ్ళతో మాట్లాడాలి, ఎందుకు చంపాలనుకుంటూ ఏందని కారణం అడగాలనుకుంటున్నాం, కానీ మాకు పోలీసు వాళ్ళు ఇస్తలేరు, చూపించలేరు, చట్టం ఒప్పుకోదని చెప్పి సార్ వాళ్ళు కూడా అన్నారు. దానికి నేను కూడా ఏం చెప్పట్లేదు. లేదు ఇది చాలా తప్పు ఇది అనుకో. మీరు ఏదేదో అడుగుతున్నారు కానీ ఇది చాలా తప్పు. నేను ఇంతకుముందు తెలియడం అంటే ఇంటి పక్కన బిల్డింగ్లో ఉంటారు, చూస్తుంటాము. మా అబ్బాయితో ఆడుతుంటాడు, చూస్తున్నాను. మా అంతా క్లోజ్గా మాట్లాడేంత మాకు ఆలోచన లేదు. మాకు బర్త్డే పార్టీకి అంటే మా అబ్బాయి వెళ్తాడు సార్, అందరి దగ్గరికి వెళ్తాడు, వాడు అందరి ఫ్రెండ్స్ని తొలికొస్తాడు. ఆలోచన చుట్టుపక్కల బస్సు, అది కాలనీ కాదు, బస్తీ కాబట్టి అందరు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి మేము కూడా అందరు సంతోషిస్తాం. పిల్లోడు అందరితో ఆడుకుంటుంటే చేస్తుండని చెప్పి మేము కూడా సంతోషిస్తాం. కానీ తిట్టలేము కదా సార్, మన చిన్నోని ఎట్లా తిడతాం, వెళ్ళకరా అవి అని చెప్పలేము కదా. ఆడుకుంటుంది కాబట్టి వీడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడు వీళ్ళ దగ్గరికి వస్తారు కాబట్టి సైలెంట్ అయిపోతుంది. ఏ పేరెంట్స్ అయినా సార్. కానీ పేరెంట్స్ కూడా చెప్తున్నాను, ఎవరిని నమ్మకండి, పెద్దవాళ్ళు వస్తే నమ్మకండి, ప్లీజ్ నమ్మకండి, ఎవరిని నమ్మకండి. డిమాండ్ మా పాపని చంపిండి వానికి మాత్రము మరణ శిక్ష కావాలి, చంపేయండి వాడిని చెప్తున్నాను, ఒకటే చెప్తున్నాను, చంపేయండి వాడిని. ఉండదు వాడు మాత్రం చాలా పెద్దోడు, వాడు క్రిమినల్ మైండ్ వాడి, చాలా పెద్దోడు క్రిమినల్ మైండ్ వాడిని చంపేయండి ప్లీజ్, ఇదే కోరుతున్నాను నేను.